వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే ఒక అపూర్వ అవకాశం నాకు కల్పించిన విగ్రహదాతలకు వాళ్ళ కుటుంబానికి ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ మరియు మందస మండల నాయకులకు ఇక్కడ విచ్చేసిన సోదరులకు అక్క చెల్లెలకు పెద్దలకు మందస మండల ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం. హీరోల గురించి రాజకీయ నాయకుల గురించి మాత్రమే మనకు తెలుసు, కానీ భారతదేశ యువ శక్తిని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మొట్టమొదటి ఏకైక నాయకుడు వివేకానంద గారు. మన తరాలకే సరిగ్గా తెలియని వివేకానంద గారిని మన తర్వాత తరాలకి కూడా పరిచయం చేసిన బాధ్యత మనందరి మీద ఉంది. హీరోల పేరు చెప్తే టక్కుని చెప్తారు, ప్రస్తుత రాజకీయ నాయకుల పేరు చెప్తారు, ఆయన గురించి అడిగితే ఎవ్వరూ ఏం చెప్పలేరు. కానీ సంస్కారం అనే పదానికి మొట్టమొదటిగా భారతదేశ సంస్కారాన్ని ఔన్నత్యాన్ని విదేశాలలో కూడా ప్రతిబింబించిన ఏకైక యువ నాయకుడు వివేకానంద. ఎందుకని చెప్తున్నానంటే ఈ రోజుకి కూడా భారతదేశ యువతకి గురించి ఆత్మీయులుగా చెప్పబడే మొట్టమొదటి నాయకుడు ఆయన. యువ శక్తి, యువత అనుకుంటే ఒక దేశ చరిత్రనే తిరగ రాయగలదు. యువ శక్తిని మీరు తెలుసుకోండి, మీ శక్తిని మీరు దేశానికి మంచిగా ఉపయోగించండి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. ఆయన గురించి ఎప్పుడు ఆయన పేరు వచ్చినా గుర్తొచ్చే విషయం ఒకటే మనందరికీ కూడా తెలియాలంటే, ఒక వ్యక్తిలో ఒక హీరోయిజము, ఆయన పదవు, ఆయన అధికారం మనం చూడం, ఆయన సంస్కారం జీవితాంతం మనకి గుర్తుండిపోతుంది. ఆయన ఒకసారి న్యూయార్క్లోని అమెరికాలో ఆయన తాలూకా ప్రసంగం ఇస్తుంటే, ఆయన తాలూకా ప్రసంగానికి ఆయన సంస్కారానికి చాలా మంత్రముగ్ధులే ఒక విదేశ యువతి ఆయన దగ్గరికి వచ్చి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుంది, మీలాంటి ఒక మంచి సంస్కారం గల కొడుకుని కనాలనుంది అంటే ఆయన చెప్పిన సమాధానం, నిన్ను తల్లిగా స్వీకరిస్తాను తల్లి, నీకే నేను కొడుకుని అవుతానంటే అది సంస్కారం అంటే పదవులు అధికారంలో కొట్టుకుపోతున్న మనకి సంస్కారం అనేది ఎక్కడో పడేసాం. పెద్ద పదవులు ఉంటే వాళ్ళు చెప్పింది వింటున్నాం, కానీ ఈ రోజుకి ఆయన్ని గుర్తుపెట్టుకునే ఆ ఒక్క సమాధానంలోనే స్త్రీలలో ఒక తల్లిని చూసే సంస్కారం అయింది. ఈరోజు మనం కూడా అలవర్చుకోవాలి. రకరకాల ఉద్యోగాలు చేస్తున్నాం, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాం, ఎమ్మెల్యేలు అవుతున్నాం, మంత్రులు అవుతున్నాం, ఎంపీలు అవుతున్నాం, ఇంకా పెద్ద దీనికి వెళ్తున్నాం. కానీ మనిషిని 10 తరాలు గుర్తుండిపోయేలా చేసింది ఆ సంస్కారం మాత్రమే. ఆ సంస్కారంతోనే ఆయన యుద్ధాలు చేయలేదు, పెద్ద పెద్ద పదవులు చేయలేదు, భారతదేశ యువ శక్తి గురించి ప్రపంచాన చాటిన వ్యక్తి. ఈ రోజుకు యువతకి ఆదర్శమైన. దయచేసి మన పిల్లలకి హీరోల గురించి, రాజకీయ నాయకుల గురించి కాదు, మనం మర్చిపోతున్న ఈరోజు మనం భారతదేశంలో ఇండిపెండెంట్, మనకి స్వతంత్రం వచ్చి ఈరోజు ఇంత హాయిగా మనం ఉంటున్నామంటే ఎంతో మంది పెద్దలు త్యాగం చేస్తే మేమెందుకు ఈరోజు బ్రిటిష్ వారికి ఎదురెళ్ళాలి, మేమెందుకు జైల్లో పడాలని ఆలోచించలేదు వాళ్ళు. మా భవిష్యత్తు, మా తర్వాత తరాలైనా బాగుండాలంటే మేము ఈరోజు కష్టపడాలనుకున్నారు, కష్టపడ్డారు, మనకి ఆ స్వతంత్రం ప్రకటించారు. అలాగే మనం కూడా ఈరోజు మనం ఎలా ఉన్నామో అలా ఉంటే సరిపోతుంది కదా, మనకన్నా మంచి భవిష్యత్తు మన పిల్లలకి కావాలంటే కాస్త మార్పు రావాలి. మనం కూడా అదే సంస్కారాన్ని భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసే ఆలోచనని మన నెక్స్ట్ తరాలకు ఇవ్వాలని కోరుకుంటూ, అంత పెద్ద ఆయన గురించి ఇంతకన్నా చెప్పడానికి కూడా నాకు లేదు. ఎక్కడో దగ్గర ప్రతి యువత, ప్రతి యువకుడు, ప్రతి యువతి కూడా వారి వారి జీవిత చరిత్రలో ఒక్కసారైనా వివేకానంద గారి గురించి చదవాలని ఒక తల్లి స్థానంలో ఉండి ఆశిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఒక మంచి కార్యక్రమం చేశానని తృప్తి ఈరోజు నాకు కలిగించిన విగ్రహదాతలకు, వారి కుటుంబానికి, పెద్దలందరికీ